వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం తులం బంగారం తీసుకుంటే ₹1,00,000 దాటిపోయింది. ఇంకా పరుగులు పెడుతూ ఉంది. చాలామంది మరి పెళ్లి సీజన్ వస్తే ప్రత్యేకించి భారతీయులు బంగారాన్ని ఖచ్చితంగా కొంటారు. ఎందుకంటే భారతీయ స్త్రీలకి బంగారం అంటే ఎక్కువ ప్రేమ అన్నమాట. ఎందుకంటే బంగారాన్ని ధరిస్తారు భారతీయ స్త్రీలతో పాటు పురుషులు కూడా బంగారాన్ని ఖచ్చితంగా ధరించేటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. ఎందుకంటే బంగారానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మన భారతీయులు. ఒంటి మీద బంగారం ఉంటే ఆ వ్యక్తికి సమాజంలో కాస్త గౌరవం కూడా ఎక్కువే అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఈ బంగారం ధర తగ్గేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో కనపడుతున్నాయంట. అదేంటది? ఇప్పుడే కదా మనం తులం బంగారం ₹1,00,000 దాటి పరుగులు పెడుతుంది అనుకున్నాం. మరే విధంగా బంగారం ధర తగ్గుతుంది అంటే ఒక్కసారి కనుక మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం బంగారం ధర తులం ₹1,00,000 దాటి పరుగులు పెడుతుందని. మళ్ళీ ఏ విధంగా మరి ధర తగ్గుతుంది అనేది వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ దగ్గర బంగార నిక్షేపాలు బయటపడుతున్నాయంట. అక్కడ 100 హెక్టార్లలో ఏకంగా బంగారు నిక్షేపాలు ఉన్నాయని, తవ్వే కొద్దీ బంగారం బయటపడుతోందని, టన్నుల కొద్దీ బంగారం కారణంగా ఇప్పుడు భారతదేశంలో బంగారం ధరలలో మార్పు రాబోతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారంట. మధ్యప్రదేశ్లో ఏకంగా బంగారపు నిక్షేపాలు బయటపడుతున్నాయంట. 100 హెక్టార్లలో తవ్వే కొద్దీ బంగారం విపరీతంగా బయటపడుతుందంట. సో ఈ విషయం తెలిసి అటు ప్రజలు ఇటు ఆడవారు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే అసలు బంగారు నిక్షేపాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటే జియాలజిస్టులు ఏం చెప్తున్నారు అనేది కనుక చూస్తే మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్లో భారీ స్థాయిలో బంగారపు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్టులు గుర్తించారంట. మన భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో భారీ స్థాయిలో బంగారపు నిక్షేపాలు ఉన్నట్లు మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్టులు గుర్తించారు. గ్రాములు కిలోలు కాదు, టన్నులు బంగారం నిల్వలు కనుగొన్నారు. లక్షల టన్నుల బంగారం నిల్వలు కనుగొన్నారు. ఏదో ఒక 10 తులాలో 100 తులాలో 1000 తులాలో కాదు, లక్షల టన్నుల బంగారపు నిల్వలను మన జియోలజిస్టులు గుర్తించారు. అయితే జబల్పూర్ జిల్లాలోని మహాగ్వాన్ క్యూలరీ ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల కొద్దీ పసిడి నిల్వలు ఉన్నట్లు వారు కనిపెట్టారు. చూసారా, జబల్పూర్ జిల్లాలోని మహాగ్వాన్ క్యూలరీ ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల కొద్దీ బంగారపు నిలువలు ఉన్నట్లు కనిపెట్టారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి నమూనాలన్నీ కూడా పరీక్షలు చేస్తే రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని చెప్పేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త ఒకరు నేషనల్ మీడియాతో చెప్పారు. అక్కడ ఉన్నటువంటి మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన ఒక అంచనాకి మేము వచ్చామని చెప్పేసి ఒక నేషనల్ మీడియాకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త ఒకరు చెప్పారంట. చిన్న విషయం కాదండి. లక్షల టన్నుల కొద్దీ బంగారం నిల్వలు కనుగొన్నారంటే ఇక భారతీయుల కష్టాలు తీరిపోయినట్టే. ఇక తులం బంగారం ₹1,00,000 ఉన్న బంగారం మరి 30,000కి 40,000కి మళ్ళీ దిగొచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే వాస్తవానికి ఈ ప్రాంతం పెద్ద ఎత్తున, ఈ జబల్పూర్ ప్రాంతం పెద్ద ఎత్తున ఇనుము, మ్యాంగనీస్ నిల్వలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. అంతేకాకుండా లాటరైటు, సున్నపురాయితో పాటు సిలికా తదితర ఖనిజాలు చైనాతో సహా అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతవుతున్నాయంట. ఈ జబల్పూర్ ప్రాంతంలో ఇనుము, మ్యాంగనీస్ నిల్వలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. దాంతోపాటు లాటరైటు, సున్నపురాయితో పాటు సిలికా తదితర ఖనిజాలు ఇవన్నీ చైనాతో సహా అనేక దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతవుతున్నాయంట. మరి ఆ ప్రాంతం మరి ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి. అయితే ఇప్పుడు ఇదే ప్రాంతంలో బంగారు నిల్వలు కూడా ఉన్నాయని తేలడంతో రాబోయే సంవత్సరంలో మధ్యప్రదేశ్,
దశ తిరగబోతుందని, అటు మైనింగ్ రంగంలో దేశంలోని అత్యధిక ధనిక రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కనుందని సమాచారం. చూసారా, మరి లక్షల టన్నుల బంగారం నిల్వలు మరి ఆ రాష్ట్రంలో బయటపడితే, మరి ఈ మధ్యప్రదేశ్ దశ తిరిగిపోయి మరి మైనింగ్ రంగంలోనే ప్రస్తుతం అత్యధిక ధనిక రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కనుందనేటువంటి సమాచారం ఉంది. అయితే ఇక్కడ బంగారం పెద్ద మొత్తంలో వెలికిపడుతున్న నేపథ్యంలో మన భారతదేశంలో బంగారు ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే మొత్తానికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇక బంగారం కొనడం అసలు కలగా మారిపోయిందని చెప్పేసి ఎవరైతే దిగువ మధ్య తరగతి ప్రజలు బాధపడుతున్నారో ఇక వారు బాధపడాల్సిన పని లేదు. సంవత్సర కాలంలోనే ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి లక్షల టన్నుల కొద్దీ ఉన్నటువంటి బంగారపు నిల్వలన్నీ కూడా బయటికి తీస్తారు. సో బంగారం రేటు భారీగా తగ్గనుంది. ముఖ్యంగా ఈ బంగారు నిక్షేపాలతో అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు, దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడబోతుంది అనేటువంటి అంచనాలకు విశ్లేషకులు కూడా వచ్చారు. సో మొత్తానికి మధ్యప్రదేశ్లో బయటపడుతున్నటువంటి లక్షల టన్నుల కొద్దీ ఉన్నటువంటి ఆ బంగారం ఏదైతే ఉందో ఇక సంవత్సర కాలంలోనే అందుబాటులోకి రానుంది. సో ఇప్పటి వరకు కూడా మనం బంగారం తులం ₹1,00,000 దాటిన పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం ధర 30-40 వేలకి తులం వచ్చేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి కారణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడుతున్నటువంటి లక్షల టన్నుల కొద్దీ బంగారపు నిల్వలే. సో ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడనుంది. సో మొత్తానికి భారీగా బంగారం ధరలు తగ్గనున్నాయి. మన భారతీయులు పసిడి ప్రియులు, పసిడి అంటే బంగారం, పసిడి ప్రియులు అనమాట. ఎందుకంటే ఎక్కువ బంగారాన్ని ధరించాలనేటువంటి కోరిక భారతీయులకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత ధర పెరిగినప్పటికీ కూడా మధ్యతరగతి ప్రజలు తాము దాచుకొని కూడబెట్టుకున్న డబ్బులతోటి బంగారం కొంటూనే ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో వివాహాలకి బంగారం పెద్ద ఎత్తున బంగారానికి ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వివాహం జరిగేటప్పుడు ఖచ్చితంగా బంగారపు ఉంగరాలు మార్చుకుంటారు, బంగారపు తాలిబట్టు, బంగారం తోటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురులు మరి వాళ్ళని అలంకరణ చేసి పీటల మీద కూర్చోబెడతారు. బంగారానికి అంత పెద్ద ఇంపార్టెన్స్ మన భారతీయ ప్రజలు ఇస్తారు. అందులోనూ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వందల వేల కోట్లు ఉన్న కోటీశ్వర్లు ఒంటి నిండా బంగారం ధరించి ఒకటో రెండో ఉంగరాలు పెట్టుకుంటారు, మెడలో ఒక చైన్ వేసుకుంటారు, లేకపోతే ఒక బ్రాస్లెట్ పెట్టుకుంటారు. అది కూడా చాలా తక్కువ. కానీ మధ్యతరగతి వాళ్ళే బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉన్నారు కాబట్టి వీళ్ళే బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ మక్కువ ఉంటుంది బంగారం మీద. సో కాబట్టి ఇక మధ్యప్రదేశ్లో లక్షల టన్నుల కొద్దీ బంగారం నిల్వలో బయటపడుతున్న పుణ్యమా అని సంవత్సర కాలంలోనే మరి ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అయితే బంగారం ధర తగ్గనుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి పసిడి ప్రియులకు ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు.